శ్రీ గురు చరిత్ర అధ్యాయం 16. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. అద్వితీయమైన భగవంతుడు సృష్ట్యాదిలో నేనే అనేకమోదునుగా కాని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలకు కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాద స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురుల రూపంలో జీవులను ఉద్ధరిస్తాడు. కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. సద్గురు త్రిమూర్చాత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువైనా వ్యక్తి అయినా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉంటుందని ఈ అధ్యాయంలోని గురుపరాన్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని స్మృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతో వ్యవహరించడం పామరుల వలన కాదు. కనుకనే సద్గురుల రూపంలో దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూడగొని వారిని ఉద్ధరిస్తాడు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యానం శాస్త్రేషు కచ్చిద్యతి సిద్ధయే. జ్ఞానసిద్ధికి యత్నించేవాడు 1000కి ఒక్కరుంటారని, అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందో ఉంటారని భగవద్గీత చెబుతున్నది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాందుని చేత పూర్వ గురువుని స్మరింపజేసి అతని దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతున్నది. ఈ సాయి చరిత్రలో ఇలాంటి లేళ్లన్నా చూడొచ్చు. పూర్ణుడైన నిజమైన సద్గురువు అమరతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడతారు. దావనుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశారు. ప్రాయశ్చిత్త కాండలో శ్రీగుడు అలానే చెప్పడం గమనించాలి. ఈ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహిస్తుండేవారు. ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశము యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను సేవను వివరించే ఆ అధ్యాయం గురు చరిత్రలో ముఖ్యమైనది. కథారంభం. నామధారకుడు సిద్ధయ్యకి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్లిన శిష్యులు ఎవరు, అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయ్యకి ఇలా చెప్పారు. నామధారక, నీవు గురుభక్తుల్లో ఉత్తముడివి. ఇంతకాలం నన్ను గురు కథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురు గప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తుకు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేలుకున్నట్లు అవుతున్నది. ఆనంద పారవస్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడవైన శ్రీగురుని అనుగ్రహం వలన లోక శ్రేష్ఠుడు అవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర దంధన్యాలతోనూ సుఖశాంతులతోనూ వెలసిల్లుగాక. శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేను వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను. శ్రీగురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రమో ప్రశాంతం అవ్వలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరమవ్వకపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని ధరింపజేయడానికి అవతరించిన దైవ స్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్మల్ని శరణ వేడుతున్నాను అన్నాడు.
శ్రీగురుడు నవ్వి, నాయన, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సులా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు. కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం గాని, శాస్త్రం గాని, భాష్యం గాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయన్ని విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగురుడు ముఖం మీద వేలు వేసుకుని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు? నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవెక్కడికి వెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖం ఉండదు. అతనికి జ్ఞానం అన్నిటికీ కలగదు. అజ్ఞానంధకారంలో చిక్కుపడవలసిందే. గురువును ఎలా సేవించాలో తెలిసిన వాడికి వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడు అవుతాడు. అష్టసిద్ధులు అతనికి అధీనం అవుతాయి. నీ వంటి గురుద్రోహ ముఖం చూడడం కూడా అపశకునం అవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పుపట్టినట్లుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాల భయపడి, పరమ గురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువును ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతిదీనంగా ప్రాధాయపడ్డాడు. శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు. నాయన, గురువే తల్లి తండ్రి. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒకరే. ఇందుకు ఏమీ సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధ భక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకు ఒక పురాణోపాఖ్యానం చెబుతాను, విను. ద్వాపర యుగంలో దౌమిడైన బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయన శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారం మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేస్తుండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి, నీవు మన పొలానికి వెళ్లి చెరువు నిండా దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్లి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పొలానికి పోతున్నాయి. మట్టి రాళ్లు ఎంత వేసినా కట్ట నిలవడం లేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పింది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరణ్య ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించాడు. కాని కృష్ణుడే కనిపించలేదు. అతను ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన కృష్ణుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దాన్ని బట్టి దౌమ్యుల వారు వచ్చి కృష్ణుని లేవనెత్తి కౌగలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నాయన, నీవు ఇంటికి వెళ్లి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు, కృతార్థుడు అవుతావు అని ఆదేశించారు. అరుణి గురువులకు నమస్కరించి ఇంటికి వెళ్లి లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు దౌమ్యుడు తన రెండో శిష్యుని పిలిచి, నాయన, పైరు పంటకొచ్చింది. నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చాలని చెప్పాడు. వైద్యుడు తన గురుసేవ లభించినందుకు సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా కోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు బండి కాడికి ఒక పక్క ఆ దున్నపోతుని కట్టి మరొక దున్నపోతు లేనందున రెండో వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు వైద్యుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలోంచి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకి ఓర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవాదీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు.
కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణి వలె లోక ప్రసిద్ధుడయ్యాడు. ఇంకా ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి, నాయనా, నీవు గోవులను అడవిలోనికి తోలుకొని పోయి మేపుకొని వస్తుండు అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్లాడు. కొంతసేపటికి అతనికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడు అది చూసి, నేను ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువల్ల కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతన్ని అడిగిన కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా, నిత్యము నువ్వు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తుండడం వలన అతనికి ఆకలి ఎంతగానో బాధించేది. అతడు తాము మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండోసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి ధౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండో భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు దొమ్మల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని, ఒరే, పశువులు ఎంగిలి పాలు తాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మర్నాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండూ కనిపించడం లేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడింటికి రాకపోయేసరికి అతన్ని వెతకడంలో ధౌమ్యుల వారు అతడి అడవికి వెళ్లారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండి సమాధానం ఇచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వచ్చి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయబెట్టి, నాయనా, నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారు అవుతారు. వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమనర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పరంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయన, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాల్లో సుఖమే ఉండదు సరికదా. నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్లి నీ పూర్వగురువునే ఆశ్రయించి ఆయన్ను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది. శ్రీగురుని మాటలు విన్న బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగిన ఆయన, తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరం అంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బెల్లబట్టి గ్రామంలోని భువనేశ్వరీ దేవి సన్నిధి చేరి అతడు కృష్ణవేణి సంగమంలో పడమడ తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. జై గురుదత్త.